నల్గొండలో జరిగే మాజీ సీఎం కేసీఆర్ సభను అడ్డుకొని తీరుతామని నల్గొండ డీసీసీ అధ్యక్షులు శంకర్ నాయక్ అన్నారు. కృష్ణా జలాలపై బీఆర్ఎస్ అనవసర రాద్ధాంతం చేస్తుందని ఆయన మండిపడ్డారు. గతంలో ఏపీ సీఎం జగన్ కు కేసీఆర్ కు మధ్య ఒప్పంద సంబంధాలున్నాయని రవిశంకర్ అన్నారు. కృష్ణా జలాలను కేంద్రానికి అప్పగించాల్సిన అవసరం కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదన్నారు. కాళేశ్వరం, మేడిగడ్డ ప్రాజెక్టులను లక్షల కోట్లతో నిర్మించి వేల కోట్ల అవినీతి చేశాడని, దక్షిణ తెలంగాణను నిర్లక్ష్యం చేశాడని శంకర్ నాయక్ అన్నారు. నమస్తే. 11వ తారీఖు నాడు కేసీఆర్ సభ నల్గొండలో బహిరంగ సభ అని చెప్పి టీఆర్ఎస్ పార్టీ అనౌన్స్ చేసింది. దానికి ఏంటంటే గత 10 సంవత్సరాల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నల్గొండ జిల్లాను మర్చిపోయిండు, నిర్వీర్యం చేసినాడు. నక్కలగండి 10 కిలోమీటర్లు ఉన్న టనల్ని ఇప్పటిదాకా పూర్తి చేయలేకపోయింది 10 సంవత్సరాలలో. గ్రావిటీ ఫోర్స్ మీద వచ్చేదాన్ని ఎల్ఎల్సి, హెచ్ఎల్సి మాడుగులపల్లి కానీ నల్గొండ జిల్లాలో దాదాపు 3,50,000 ఎకరాలకు నీళ్లు వారుతుంది. ఇలా దేవరకొండ మొత్తం సశ్యామలం అవుతుంది. దాన్ని మర్చిపోయినాడు కేసీఆర్ 10 సంవత్సరాలు. డిండి ఎత్తిపోతలు అన్నాడు, కలవకుర్తి ఎత్తిపోతల పథకం అన్నాడు. ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉన్నది. ఆ తర్వాత పాలమూరు రంగారెడ్డి నేను గొడుగు పెట్టుకొని కుర్చీ వేసుకొని కంప్లీట్ 18 నెలలు చేస్తున్నాడు. కానీ పాలమూరు రంగారెడ్డి ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉంది. మొత్తం మసిపుసి మారేడుకాయ చేసినాడు. ఫ్లోరైడ్ సమస్య అని చెప్తా ఉన్నాడు కేటీఆర్. ఇవాళ నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ సమస్యను గతంలో దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే మునుగోడు కృష్ణా జలాలు తీసుకొచ్చి వాళ్ళందరికీ త్రాగునీరు అందించిన ఘనత ఇలా కాంగ్రెస్ పార్టీకి ఉంది, వైఎస్ రాజశేఖర రెడ్డికి ఉంది, ఇవాళ మా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంది. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 నెలలు కాలేదు. అప్పుడే మీరందరూ ఏదో అధికారం పోయిన తర్వాత మీరందరూ ఏం చేస్తున్నారంటే అధికార దాహంతో ఇలా కాంగ్రెస్ మీద మొత్తం నిందలేస్తూ ఉన్నారు. ఒకటి 6 గ్యారంటీల స్కీమ్ పెట్టి ప్రవేశపెట్టిన కాంగ్రెస్ ఇవాళ వచ్చిన వెంటనే 2 అనౌన్స్ చేసింది. ఒకటి బస్సు ఫ్రీ, 2 10 లక్షల ఆరోగ్యశ్రీ. ఆ తర్వాత ఇప్పుడు గ్యాసు, ఆ తర్వాత ఇలా గ్యాసు, ఆ తర్వాత 200 యూనిట్లు గృహజ్యోతి. ఈ 2 మిగిలినవి 100 రోజులు కూడా కంప్లీట్ చేస్తామని మన సీఎం రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పడం జరిగింది. కానీ మీరు అక్కసు వెలబూస్తూ ఉన్నారు మీరంతా. ఇలా కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, కవిత కానీ. అంటే 10 ఏళ్లలో గుర్తురాని జ్యోతిబా పూలే మీకు గుర్తు వచ్చింది ఇలా.